ఆ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నడుస్తున్న వారిపై వేగంగా దూసుకొచ్చింది కారు. ఓ యువతిని బలంగా ఢీకొట్టింది కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది సదరు యువతి. కరెంటు పోలుకు బలంగా ఢీకొనింది యువతి తల. దీంతో తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు సదరు యువతిని. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న నిందితుడిని పట్టుకుని స్థానికులు ఇన్ఫాక్ట్ పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ ప్రమాద దృశ్యాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ కనుక మీరు గమనిస్తే అదుగు అక్కడే ఎగ్జాక్ట్గా 9వ తారీఖు 1/9/2024 అంటే 1వ తారీఖు 9వ నెల 2024 ఉదయం 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో 8 గంటల 9 నిమిషాల ప్రాంతంలో అదుగు ర్యాష్ డ్రైవింగ్ అటుగా వెళ్లాల్సిన వాహనం ఒక్కసారిగా యువతిని ఢీకొట్టింది. దీంతో ఆ యువతి వెళ్ళి అక్కడ కరెంటు పోల్ ఉంది, కరెంటు పోల్కి ఢీకొట్టింది. దీంతో ప్రస్తుతం ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది. వెంటనే అదుగు అక్కడ మీరు చూడొచ్చు ఆ వాహనం వచ్చి ఢీకొట్టిన అమ్మాయిని. వెంటనే ఆ సదరు యువతి వెళ్ళి వాహనానికి సంబంధించి ఢీకొట్టిన వెంటనే కరెంటు పోల్కి తగింది. ఇతగాడై ఆ యువతికి సంబంధించి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న నిందితుడు. ప్రస్తుతం ఇతని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో సాధారణంగా అటువంటి సందర్భాలు అంటే అటువంటి లొకాలిటీలో ఎంత స్లోగా వెళ్ళాలి? అతివేగం, నిర్లక్ష్యం ఈ రెండు అక్కడ క్లియర్ కట్గా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు చూస్తే కేవలం 7 సెకండ్లు కూడా లేదని చెప్పుకోవాలి. 31 సెకండ్, ఒక్క సెకండ్ కూడా కాదు, దాంట్లో అరక్షణమే ఆ అమ్మాయి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. TS07JN 9470 అవును, TS07JN 9470 వాహనంతో అటుగా వెళుతున్న వ్యక్తి ఆ నిందితుడు బలంగా ఢీకొట్టాడు కారుని. సాధారణంగా మధ్యకాలంలో ఒకనొక అలవాటు ఎక్కువైపోతోంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాలు ఎక్కువైపోతున్నాయి. అంటే నిర్లక్ష్యం. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాహనం స్టీరింగ్ పట్టుకున్న తర్వాత సెల్ ఫోన్తో పనేంటి? ఒకవేళ సెల్ ఫోన్తో పని ఉంటే పక్కన పెట్టి సెల్ ఫోన్ ఆ విషయం చూసుకోండి. ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ ముందు ఈ ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ ముందు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడుస్తున్న వారి మీదకి వేగంగా వచ్చింది, ఢీకొట్టింది కారు. ఓ యువతిని బలంగా ఢీకొట్టడంతో కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది ఆ యువతి. చేతిలో స్టీరింగు, కారు ఉంటే సరిపోతుందా? కాస్తంత సమయం సంబంధించి అవును, కాస్త బుర్ర ఉపయోగించాలి. ఎందుకంటే కారు నడుపుతున్న వ్యక్తి ఎంత సంయమనం ఉండాలి, ఎంత స్థిమితంగా ఉండాలి. మరి ముఖ్యంగా రోడ్డు మీదకి కారు వేసుకుని వచ్చిన తర్వాత, అంత పెద్ద వాహనం వేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి? నిర్లక్ష్యమా, అతివేగమా, ఇంతటి దుర్మార్గమా? ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ విజువల్ చూడండి. అటువైపు వెళ్ళాల్సిన వాహనం ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అటువైపు అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాహనం రైట్ సైడ్కి వచ్చేసి దూసుకొచ్చేస్తుంది. ఎవరి తప్పిదం ఇది అంటే క్లియర్ కట్గా నిందితుడికి సంబంధించి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకు అంత ర్యాష్ డ్రైవింగ్? అదృష్టవశాత్తు అక్కడ ఇంకో మహిళ కూడా ఉంది, పారిశుద్ధ్య కార్మికురాలు. ఆ పారిశుద్ధ్య కార్మికురాలకి ప్రమాదం తప్పిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహా అయితే 1 మీటర్ దూరం కూడా లేదేమో. ఆమె కాస్త నెమ్మదిగా వెళ్ళడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ఎవరిని ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తికి సంబంధించి ఎందుకింత నిర్లక్ష్యం? చేతిలో కారు స్టీరింగ్ ఉంటే సరిపోతుందా? రోడ్డు మీదకి వచ్చే జనాల ప్రాణాలతో చెలగాట వాడేసుకుంటారా?
అవును, నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటోంది. ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు సంబంధించి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మొట్టమొదటిగా వినిపిస్తున్న ఆ పేరు నిర్లక్ష్యం. నిర్లక్ష్యం కారణంగానే ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం? అదిగో ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. నిందితుడిని అక్కడ పట్టుకున్నారు స్థానికులు. పట్టుకొని ఇక్కడ పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆ సదరు యువతి ఒకసారి మీరు విజువల్లో చూస్తే కనుక ఏదో తన పని ఏదో తన మానాన్ని తను వెళ్ళిపోతోంది. రోడ్డుకి అటువైపుగా వెళ్ళిపోతోంది. వెళుతున్న వ్యక్తి ఎవరు ఊహిస్తారు? మీరు నేను రోడ్డు మీదకి వచ్చాం, ఏదో పని మీద బయటకు వచ్చాం. వచ్చినప్పుడు ఎవరైనా ఊహించగలమా? ఇటు 2 వీలర్స్ అలాగే తయారయ్యాయి, ఇటు 4 వీలర్స్కి సంబంధించి అటువంటి పరిస్థితి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. గత 2 వారాల వ్యవధిలో ఒక యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక బైకర్ దాంతోపాటు అటుగా వెళ్తున్న వ్యక్తి. నిర్లక్ష్యం, అక్కడ కూడా నిర్లక్ష్యం. నెమ్మదిగా వెళితే ఏం పోయి అంత అర్జెన్సీ ఏంటి? అంత అర్జెన్సీ ఉందనుకున్నప్పుడు కాస్త ముందే బయలుదేరచ్చు కదా. ప్రతి దానికి అంటే ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడల్లా ముందు వినిపించే మాట నిర్లక్ష్యం. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి? ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం, కాసేపు కోపం వస్తుంది. అదే మన కుటుంబ సభ్యులైతే మనకి పట్టరాన్ని ఆవేశం వస్తుంది, దేహశుద్ధి చేసేయాలి, వీరిని తీసుకెళ్ళి జైల్లో వేసేయాలి, ఇది అని చర్చించుకుంటాం. కానీ ఇటువంటి ఘటనలకి ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు నేను ఏదో ఒక సందర్భంలో ఇటువంటి ఇష్యూని ఫేస్ చేస్తుంటాం. ఫర్ డామ్ ష్యూర్ మీరు ఇటువంటి ఘటన మీకు జరిగినప్పుడు ఏం చేశారు? లేకపోతే ఒకనొక సందర్భంలో ఆ ఢీకొట్టే వ్యక్తి మనమే అయి ఉండొచ్చు, కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి ఘటనను మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఇలా క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఢీకొట్టాడు? ర్యాష్ డ్రైవింగ్కే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా బైక్ ఢీకొంటేనే ఎంత బలమైన గాయాలు తగులుతాయి. అలాంటిది కారు, అది కూడా అంత ఫాస్ట్గా హాఫ్ సెకండ్ 37 దగ్గర ఆమె కారు ఢీకొంటే 38 కూడా కాలా. అంటే ఆ ఆరక్షణంలోనే అంత పెద్ద ప్రమాదం. వెళ్ళి ఆ అమ్మాయి పోల్ని ఎగిరిపడి పోల్ని ఢీకొట్టింది. పాపం ఎంత విలువలాడిపోయి ఉంటుంది ఆ ప్రాణం. ఒక్కసారి ఆలోచించండి. మీ నిర్లక్ష్యమా, కారుందని అహంకారమా? ఇదే ప్రశ్న రైజ్ అవుతోంది.